వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కల్వకుంట్ల కవిత గారు ఇటు బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్స్ అయిన తర్వాత జాగృతి నుంచి జనం బాట కార్యక్రమాలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అండ్ రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో 2029లో కావచ్చు, 33లో కావచ్చు, డెఫినెట్ గా నేను ఏదో ఒక రోజు తెలంగాణకి మొదటి మహిళ సీఎం అవుతా అని చెప్పేసి కూడా సవాల్ విసరడం అనేది కూడా జరిగింది. సో జస్ట్ ఫర్ అంటే ఆస్క్ ఫర్ కవిత అనేది నిన్న ట్విట్టర్ లో ఓపెన్ చేశారు. సో దాదాపుగా చూసుకున్నట్టయితే ఆస్క్ ఫర్ కవిత అనేది ట్రెండింగ్ లకు వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అందులో ఒకరు సరదాగా అడిగారు, మరి కవిత గారు 2028 ఎన్నికల్లో పోటీలో ఉంటారా అంటే దానికి డెఫినెట్ గా ఉంటా అని చెప్పేసి కూడా ఆన్సర్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ లెక్కన చూసుకున్నట్టయితే 2028లో మరో ప్రాంతీయ పార్టీ నుంచి తెలంగాణకి రాబోతుంది. అందులో కవిత గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి జనం బాట కార్యక్రమాలు కావచ్చు, గ్రౌండ్ వర్క్ ని ప్రస్తుతం కవిత గారు ప్రిపేర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి మాక్సిమం ఈ ఉగాదికి ముహూర్తం ఉండొచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవుతున్నటువంటి తరుణంలో కేవలం 3 సంవత్సరాలు ఉన్నాయి. మరి 3 సంవత్సరాల్లో గతంలో కేసీఆర్ చేసినట్టు 4.5 సంవత్సరాలకే ప్రభుత్వం 6 నెలల ముందు డిజాల్వ్ చేసి ఒకవేళ ఎన్నికలకు వెళ్తే ఏంటన్న దానిపైన కూడా ఆలోచిస్తున్నారు. లేకపోతే కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాంతో ఒకవేళ 28కి ముందే ఎన్నికలు రావచ్చా అని చెప్పేసి ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు. అందుకని ఉగాది వరకు పార్టీ పెట్టే ఆలోచనలో కవిత గారు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ కవిత గారి టార్గెట్ ఎక్కువగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఫస్ట్ ఇటు జగదీష్ రెడ్డి కావచ్చు, తర్వాత నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత ఇక్కడ కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కావచ్చు, ఈ విధంగా సో ఒక్కొక్కరుగా వాళ్ళు చేసినటువంటి అవినీతి చిట్టాలను కూడా బయట పెడుతున్నారు. సో హరీష్ రావు దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అంటే ఎమ్మెల్యేల అవినీతి పైన చేసినటువంటి విమర్శలు రేపు ఎక్కడి వరకు వెళ్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం. ఒకవైపు ప్రభుత్వాన్ని, ఇటు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ కవిత గారి ఎన్నికల వ్యూహరచన అనేది మొదలు పెట్టారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మరి ఆస్క్ ఫర్ కవితలో ఇంకెన్ని సంచలన విషయాలు బయట పెడతారు, తర్వాత పార్టీని ఉగాది లోపలనే పెట్టే ఆలోచనలు ఏమన్నా చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. మరి కవిత గారు ఒకవేళ పార్టీ పెడితే డెఫినెట్ గా 2028లో తెలంగాణలో ప్రభావం చూపుతారా, అండ్ బీఆర్ఎస్ కి ధీటుగా జాగృతి అంటే కవిత గారి పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.